Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is classification of hormones. హార్మోన్ మెకానిజం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ ఎండోక్రైనాలజీలో హార్మోన్ మెకానిజం 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. ప్రోటీన్ హార్మోన్స్ ఏమో ఈ మెంబ్రేన్ బౌండ్ రిసెప్టార్స్తో బైండ్ అయితే ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ అనేవి సెల్ లోపల కూడా వెళ్ళగలుగుతాయని చెప్పేసి అవి ఎలా వర్క్ చేస్తాయని హార్మోన్ మెకానిజంలో చాలా క్లియర్గా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. కానీ అది అర్థం చేసుకోవాలంటే, అది మనకు అర్థం అవ్వాలంటే దానికన్నా ముందు ఎన్ని రకాల హార్మోన్స్ ఉంటాయి, వాటి టైప్స్ ఏంటి అన్నది చూద్దాం. ఓకే, మనం హార్మోన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. మెయిన్గా బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్. కెమికల్ నేచర్ని బేస్ చేసుకుని 2 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. 2 టైప్స్ కాదు, యాక్చువల్లీ 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఎమైనో హార్మోన్స్, ఎమైనో యాసిడ్ డెరివేటివ్స్, ప్రోటీన్ ఆర్ పెప్టైడ్ హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్స్. ఎమైన్ హార్మోన్స్, పెప్టైడ్ హార్మోన్స్ అండ్ స్టెరాయిడ్ హార్మోన్స్. పెప్టైడ్ హార్మోన్స్, ప్రోటీన్ హార్మోన్స్ 2 రకాలుగా ఉంటాయి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్. ఫస్ట్ ఎమైనో హార్మోన్స్ అంటే ఏంటో చూద్దాం. ఎమైనో హార్మోన్స్ అంటే ఎమైనో యాసిడ్ డెరివేటివ్స్. ఎమైనో యాసిడ్ డెరివేటివ్స్, సింగిల్ ఎమైనో యాసిడ్. సింగిల్ ఎమైనో యాసిడ్ డెరివేటివ్స్ మనం ఎమైన్ హార్మోన్స్ అంటాం. వీటికి ఎగ్జాంపుల్స్గా మనం ఎపినెఫ్రిన్, నార్ ఎపినెఫ్రిన్ చూడొచ్చు. ఎపినెఫ్రిన్. ఇంకొక మెయిన్ హార్మోన్ వచ్చేసి థైరాక్సిన్. థైరాక్సిన్ కూడా మనకి ఎమైన్ హార్మోనే. ఈ ఎపినెఫ్రిన్, థైరాక్సిన్ వీటిని ఫామ్ చేసే ఆ సింగిల్ ఎమైనో యాసిడ్ ఏంటి అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. అది టైరోసిన్. ఒక సైకిల్ టైర్ను ఊహించుకోండి. మీకు ఎప్పుడు ఏ టైర్ చూసినా మీకు గుర్తు రావాల్సింది థైరాక్సిన్, అలానే ఎపినెఫ్రిన్. ఆ టైర్ చూస్తే టైరోసిన్ గుర్తు రావాలి. టైరోసిన్ ఫామ్ చేసేది థైరాక్సిన్ని, ఎపినెఫ్రిన్ని. ఈ టైరోసిన్ అనేది మీరు ఎక్కడ వింటారంటే సెకండ్ ఇయర్ జెనెటిక్స్లో ఫినైల్ కీటోనూరియా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది కూడా డిస్కస్ చేద్దాం ఫ్యూచర్ వీడియోస్లో. ఫినైల్ కీటోనూరియాలో కూడా టైరోసిన్ అనేది వస్తుంది, చాలా ఇంపార్టెంట్. సో టైరోసిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఫామ్ చేసే హార్మోన్స్ ఈ థైరాక్సిన్, ఎపినెఫ్రిన్. కాబట్టి దీన్ని ఎమైన్ హార్మోన్ అని చెప్పచ్చు. ఇంకొక హార్మోన్ కూడా ఉంది, అది మెలటోనిన్. మెలటోనిన్ మీకు తెలుసు. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే ట్రిప్టోఫాన్. ట్రిప్టోఫాన్ కూడా ఒక అమైనో యాసిడ్. ఈ ట్రిప్టోఫాన్ ఫామ్ చేసేది మెలటోనిన్, టైరోసిన్ ఫామ్ చేసేది ఎపినెఫ్రిన్ అండ్ థైరాక్సిన్. ఇవి ఎమైన్ హార్మోన్స్. ఓకే, ఇప్పుడు పెప్టైడ్ హార్మోన్స్ ఏంటన్నది చూద్దాం. పెప్టైడ్కి ప్రోటీన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఒకవేళ అమైనో యాసిడ్ నెంబరు మోర్ దెన్ ఒక 20 to 49 ఇలా ఉన్నట్లయితే కనుక అది పెప్టైడ్ అని చెప్పచ్చు. అంటే లెస్ దెన్ 50 అమైనో యాసిడ్ నెంబరు లెస్ దెన్ 50 ఉంటే అది పెప్టైడ్ హార్మోన్. మోర్ దెన్ 50 ఉంటే 50 to 200 దాకా కూడా ఉన్నట్లయితే అది ప్రోటీన్ హార్మోన్ అనమాట. 50 కన్నా తక్కువ ఉంటే పెప్టైడ్ హార్మోను, 50 కన్నా ఎక్కువ ఉంటే ప్రోటీన్ హార్మోను. పెప్టైడ్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్గా మనం ఏం చూడొచ్చు అంటే పోస్టీరియర్ పిట్యూటరీ రిలీజ్ చేసే హార్మోన్స్, ఏడిహెచ్. దీన్ని మనం వాసోప్రెసిన్ అని కూడా అంటాం. ఏడిహెచ్, ఆక్సిటోసిన్. ఇవి 2 సెక్రెట్ చేసేది ఏంటి అంటే పోస్టీరియర్ పిట్యూటరీ. ఇక ప్రోటీన్ హార్మోన్స్కి వచ్చినట్లయితే కనుక మన బాడీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హార్మోన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ప్రోటీన్ హార్మోన్సే ఉంటాయి. ప్రోటీన్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్గా మనం ఇంతకుముందు ఒక స్టేట్మెంట్ కూడా చెప్పుకున్నాం. ఆల్ ద హార్మోన్స్ సెక్రేటెడ్ బై యాంటీరియర్ పిట్యూటరీ ఆర్ ప్రోటీన్ హార్మోన్స్ ఓన్లీ. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్, హార్మోన్స్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ. ఇంకా ఉన్నాయి ప్యాంక్రియాస్, హార్మోన్స్ ఫ్రమ్ ద ప్యాంక్రియాస్ అంటే ఇన్సులిన్, గ్లూకగాన్. థైరాయిడ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఎమైనో హార్మోన్ థైరాయిడ్. కానీ పారాథైరాయిడ్ హార్మోన్స్ ఉంటాయి కదా, పారాథైరాయిడ్ హార్మోన్స్ కూడా ప్రోటీన్ హార్మోన్సే, ఎక్సెట్రా. సో హార్మోన్స్ ఫ్రమ్ యాంటీరియర్ పిట్యూటరీ అండ్ ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్, ఇంకా కొన్ని అదర్ గ్లాండ్స్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అవన్నీ కూడా ప్రోటీన్ హార్మోన్స్. మనం పిట్యూటరీ గ్లాండ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక పోస్టీరియర్ పిట్యూటరీ ఏమో పెప్టైడ్ హార్మోన్, యాంటీరియర్ పిట్యూటరీ ఏమో ప్రోటీన్ హార్మోన్. మొత్తం మీద ఇవన్నీ కూడా ప్రోటీన్ రిలేటెడ్ హార్మోన్స్. ఇవి కూడా స్టెరాయిడ్ హార్మోన్స్ కాదు. స్టిమ్యులేటింగ్ హార్మోన్సే కానీ స్టెరాయిడ్ హార్మోన్స్ కాదు. ఇది ఎమైనో యాసిడ్, ప్రోటీన్. ఇక స్టెరాయిడ్ హార్మోన్స్ చూద్దాం. స్టెరాయిడ్ హార్మోన్స్లో మనకి పేరులోనే చాలా వరకు అబ్జర్వ్ చేయొచ్చు. ఆ పేరే, దాని యొక్క ప్రొనౌన్సియేషనే అది స్టెరాయిడ్ హార్మోన్ అనిపించేలా ఉంటుంది. టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అండ్ కార్టిసాల్, ఆల్డోస్టెరాన్, ఈ టైప్లో ఉంటాయి వాటి యొక్క నేమ్స్.
సో ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కనుక స్టెరాయిడ్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్ హార్మోన్స్ ఫ్రమ్ ద టెస్టిస్ లైక్ టెస్టోస్టెరాన్. అన్ని హార్మోన్స్ కాదు, మళ్ళీ టెస్టోస్టెరాన్ నుంచి ఇన్హిబిన్ వస్తుంది, కానీ ఇన్హిబిన్ అనేది స్టెరాయిడ్ హార్మోన్ కాదు. ఓవరీ నుంచి కూడా రిలాక్షన్ వస్తుంది, అలానే ఇది ఇన్హిబిన్ అనేది వస్తుంది. అవి ఏవి మళ్ళీ ఈ స్టెరాయిడ్ హార్మోన్స్ అవ్వవు. సో ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రాను ఇవన్నీ స్టెరాయిడ్ హార్మోన్స్. అండ్ మెయిన్గా చాలా చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి హార్మోను స్టెరాయిడ్ హార్మోనే. ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అయ్యే ప్రతి హార్మోను స్టెరాయిడ్ హార్మోనే. ఇవి కెమికల్ నేచర్ని బేస్ చేసుకుని మనం కానీ డివైడ్ చేసినట్లయితే కనుక మనకి ఈ 3 డిఫరెంట్ టైప్స్ కనిపిస్తాయి. ఇందులో ప్రత్యేకంగా స్టెరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇవి హైడ్రోఫోబిక్ నేచర్ని కలిగి ఉంటాయి. స్టెరాయిడ్ హార్మోన్స్ యొక్క నేచర్ ఏంటి అంటే హైడ్రోఫోబిక్. ప్రోటీన్ హార్మోన్స్, ఎమైన్ హార్మోన్స్ హైడ్రోఫిలిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. హైడ్రోఫిలిక్ అంటే ప్రోటీను, పెప్టైడ్, ఎమైన్ యాసిడ్ ఇవన్నీ కూడా హైడ్రోఫిలిక్. వీటికి వాటర్ అంటే ఇష్టం. దే అట్రాక్ట్ టువర్డ్స్ ద వాటర్ అని చెప్పచ్చు. బట్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా హైడ్రోఫోబిక్. వీటికి వాటర్కి పడదనమాట. హైడ్రోఫోబిక్ నేచర్ ఉండడం వల్ల ఇవి సెల్ మెంబ్రెయిన్ నుంచి కూడా లోపలికి సైటోప్లాజం లోపలికి వెళ్ళగలుగుతాయి. స్టెరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఇవంటే అమైనో యాసిడ్, ఇదంటే రకరకాల అమైనో యాసిడ్స్ ఫామ్ అవుతాయి. మరి స్టెరాయిడ్ హార్మోన్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి అంటే ఇవి కొలెస్ట్రాల్ డెరివేటివ్స్. దే ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఇవి కొలెస్ట్రాల్ డెరివేటివ్స్. ఇంతవరకు మనం చెప్పుకున్నాం టెస్టోస్టెరాను, ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రాను, హార్మోన్స్ ఫ్రమ్ ఎడ్రినల్ కార్టెక్స్, ఇలాంటివన్నీ కూడా స్టెరాయిడ్ హార్మోన్స్. ఇంకొక స్పెషల్ హార్మోన్ ఉంది, అవి ఐకోసైనాయిడ్స్ నుంచి ఫామ్ అవుతాయి. ఐకోసైనాయిడ్స్ అంటే ఏంటంటే ఇవి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, వాటి నుంచి ఫామ్ అయ్యే ఐకోసైనాయిడ్స్. వీటి యొక్క డెరివేటివ్స్ ఏంటి అంటే ప్రోస్టాగ్లాండిన్స్ కూడా స్టెరాయిడ్ హార్మోన్ నేచర్నే కలిగి ఉంటాయి. అవి కూడా మనం స్టెరాయిడ్ హార్మోన్స్లోకే మనం క్లాసిఫై చేయొచ్చు. ఒకవేళ క్లాసిఫై చేయాలనుకున్నట్లయితే కనుక వాటి యొక్క కెమికల్ నేచర్ని బేస్ చేసుకుని మనం 3 డిఫరెంట్ టైప్స్గా చేయొచ్చు. సింగిల్ అమైనో యాసిడ్స్తో ఫామ్ అయ్యేవన్నీ కూడా ఎమైన్ హార్మోన్స్ అని, అంటే ఈ ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్, అలానే మన థైరాక్సిన్ ఇవన్నీ కూడా ఎమైన్ హార్మోన్స్. అలా కాకుండా నెంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కానీ కలిపినట్లయితే దాన్ని ప్రోటీన్ లేదా పెప్టైడ్ హార్మోన్ అనొచ్చు. పెప్టైడ్ అంటే లెస్ దెన్ 50 అమైనో యాసిడ్స్, ప్రోటీన్ అంటే మోర్ దెన్ 50 అమైనో యాసిడ్స్. అవి పెప్టైడ్ హార్మోన్స్ వచ్చేటప్పటికి పోస్టీరియర్ పిట్యూటరీ, ADH, ఆక్సిటోసిన్. ప్రోటీన్ హార్మోన్స్ అంటే యాంటీరియర్ పిట్యూటరీ అంటే LH, FSH ఇవన్నీ కూడా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇవన్నీ కూడా యాంటీరియర్ పిట్యూటరీలోకి వస్తాయి. ఇక స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే ఏవైతే కొలెస్ట్రాల్ డెరివేటివ్స్ లేదంటే ఐకోసనాయిడ్ డెరివేటివ్స్ ఉంటాయి. ఐకోసనాయిడ్ డెరివేటివ్స్ అంటే ప్రోస్టాగ్లాండిన్స్ వస్తాయి, అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ నుంచి ఫామ్ అయింది. అలా కాకుండా కొలెస్ట్రాల్ నుంచి డైరెక్ట్గా డెరివేటివ్స్ అంటే కార్టెక్స్ హార్మోన్స్, ఎడ్రినల్ కార్టెక్స్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ కూడా స్టెరాయిడ్ హార్మోన్స్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ బేస్డ్ ఆన్ ద కెమికల్ నేచర్. హార్మోన్స్ని మనం వాటి యొక్క వర్కింగ్ మెకానిజంను కూడా బేస్ చేసుకుని డివైడ్ చేయొచ్చు. మనకి NCERT టెక్స్ట్ బుక్లో ఎలా డివైడ్ చేశారంటే ఇలా ఎమైన్ హార్మోన్స్ లేదంటే పెప్టైడ్ హార్మోన్స్, స్టెరాయిడల్ హార్మోన్స్ అని డివైడ్ చేయలేదు. అక్కడ వాళ్ళు డివైడ్ చేసింది 3 టైప్స్. అవేంటంటే ప్రోటీన్ హార్మోన్స్, ఐడోథైరోనిన్స్ అండ్ స్టెరాయిడల్ హార్మోన్స్. ఇవి కూడా ఒకసారి చూద్దాం, వాటి యొక్క ఫంక్షన్ ఏంటనేది చూద్దాం. 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ప్రోటీన్ హార్మోన్స్, అలానే ఐడోథైరోనిన్స్, స్టెరాయిడల్ హార్మోన్స్. ప్రోటీన్ హార్మోన్స్ అన్నట్లయితే కనుక ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ హార్మోన్స్ లైక్ LH, FSH, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చేవి, పోస్టీరియర్ నుంచి వచ్చేవి, ఎమైనో యాసిడ్ డెరివేటివ్స్ అంటే ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ ఇవన్నీ కూడా ప్రోటీన్ హార్మోన్స్. అవేంటవి ఎమైనో హార్మోన్స్ అని చెప్పాం కదా అంటే అవి ఎమైనో యాసిడ్స్తో ఫామ్ అయ్యేవన్నింటినీ కూడా మనం ఇక్కడ NCERT బేస్ క్లాసిఫికేషన్లో వాళ్ళు ఏం చేశారంటే అన్ని హార్మోన్స్ని తీసుకొచ్చి ప్రోటీన్ హార్మోన్స్లో వేస్తారు. అంటే అవి మెంబ్రెయిన్కి మాత్రమే బైండ్ అవుతాయి, మెంబ్రెయిన్ని క్రాస్ చేసి సెల్ లోపలికి వెళ్ళలేవు అని. స్టెరాయిడ్ హార్మోన్స్ అంటే కొలెస్ట్రాల్ డెరివేటివ్స్, అలానే ఐకోసనాయిడ్స్ డెరివేటివ్స్ అయిన ప్రోస్టాగ్లాండిన్స్ ఇవన్నీ కూడా స్టెరాయిడ్ హార్మోన్స్. వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఇదేంటి అంటే ఇవి హైడ్రోఫోబిక్ హార్మోన్స్. ఇవి మెంబ్రెయిన్ లోపల నుంచి కూడా లోపలికి వెళ్ళి
సెల్ సైటోప్లాజంలోకి ఎంటర్ అవ్వగలుగుతాయి, అవసరం అనుకుంటే న్యూక్లియస్లో కూడా వెళ్తాయి, ఇవి న్యూక్లియస్ లోపల కూడా వెళ్ళగలుగుతాయి అని చెప్పేసి ఎలా డివైడ్ చేశారు. మరి ఎందుకు ఐడోథైరోనిన్స్ని విడిగా పెట్టారు? ఐడోథైరోనిన్ కూడా ఒక రకంగా ఎమైన్ హార్మోనే, దాన్ని మనం ప్రోటీన్ హార్మోన్లోకి పెట్టచ్చు కదా అంటే, ఇది కెమికల్ నేచర్లో ఏమో ప్రోటీన్ హార్మోన్ని దాన్ని కాపీ చేస్తుంది. అంటే ప్రోటీన్ హార్మోన్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ కెమికల్ నేచర్ని కలిగి ఉంటుంది. కానీ ఇది సెల్ లోపలికి వెళ్ళగలుగుతుంది, న్యూక్లియస్ లోపలికి కూడా వెళ్ళగలుగుతుంది, కావాల్సిన చేంజెస్ని కావాల్సిన ప్రోటీన్స్ని ఇది సింథసిస్ చేయించగలుగుతుంది అనమాట న్యూక్లియస్తో చెప్పి. సో ఇది పూర్తిగా స్టెరాయిడ్ హార్మోన్ నేచర్ని కలిగలేదు, అలా అని చెప్పేసి పూర్తిగా ప్రోటీన్ హార్మోన్ లాగా దాని యొక్క లిమిట్స్లో సెల్ మెంబ్రేన్కి అవతలే ఆగిపోవడం లేదు. ఇది ప్రోటీన్ హార్మోన్ అయినప్పటికీ, ఎమైన్ హార్మోన్ అయినప్పటికీ సెల్ లోపలికి వెళ్ళగలుగుతుంది. కాబట్టి హార్మోన్స్ 3 రకాలు. ప్రోటీన్ హార్మోన్స్ ఏవైతే సెల్కి బయట ఆగిపోతాయో, స్టెరాయిడ్ హార్మోన్స్ ఏవైతే సెల్ లోపలికి వెళ్ళగలుగుతాయో, ఐడోథైరోనిన్స్ ఏవైతే ప్రోటీన్ స్ట్రక్చర్ని కలిగి ఉన్న సెల్ లోపలికి వెళ్ళగలుగుతాయో అవి ఐడోథైరోనిన్స్. ప్రోటీన్ హార్మోన్స్కి ఎగ్జాంపుల్గా మీరు LHFSHని రాసుకోవచ్చు. ఐడోథైరోనిన్ అంటే ఓన్లీ 1 హార్మోన్ మనకు తెలిసింది, థైరాక్సిన్. స్టెరాయిడ్ హార్మోన్ అంటే టెస్టోస్టెరాను, ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రాన్ రాసుకుందాం. టెస్టోస్టెరాన్ ఫ్రమ్ మేల్, ప్రొజెస్ట్రాన్ ఫ్రమ్ ద ఫిమేల్. మనం జెండర్ ఈక్విటీ కూడా మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ ఎగ్జాంపుల్స్లో. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఆన్ డిఫరెంట్ బేసిస్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ప్రోటీన్ హార్మోన్ మెకానిజం ఎలా ఉంటుంది, అలానే స్టెరాయిడ్ హార్మోన్ మెకానిజం ఎలా ఉంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హార్మోన్స్. మనం నెక్స్ట్ వీడియోతో ఈ చాప్టర్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.